హలో వెల్కమ్ టు అన్వ్యూస్. సో నిన్న నామినేషన్స్ అయిపోయాయండి. నిన్న నామినేషన్స్ మీకు ఫేర్ అనిపించిందా అన్ఫేర్ అనిపించిందా? ఇంకా ఈ రోజు మెగా చీఫ్ టాస్క్ ఎంతవరకు వచ్చింది, ఎవరెవరు మెగా చీఫ్ కంటెంటర్స్ కింద అయ్యారు, లైవ్ లో అప్డేట్స్ ఎంతవరకు అయినాయి, దీని గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఏంటంటే విష్ణుభయ్య యష్మి కూడా ఈ గొడవ అయింది. ఇందులో తప్పే వద్ద మాట్లాడతాను. సో దీనికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంత విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి, నేను రెస్పాండ్ అవుతాను. అయితే నిన్న నామినేషన్స్ ఫేరా అన్ఫేర్ అనుకుంటే ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ ఎవరికి ఫేరు ఎవరికి అన్ఫేర్ అన్న దానికన్నా తన బ్రాండ్ నేము చెడిపోకుండా తన మీద ఎటువంటి మరక రాకుండా ఉండడం కోసం చేసిన నామినేషన్సే అని నాకు అనిపించింది. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. తేజ చెప్పారు కదా అలా. ఎందుకు అంటే బయట సిచ్యువేషన్స్ ఎలా అయిపోయింది అంటే 2 లాంగ్వేజెస్ మధ్య వార్లా అయిపోయింది. అటు కన్నడ ఇటు తెలుగు ఇలా అయిపోయింది. సో కన్నడ వాళ్ళని ఎక్కువ తీసేసుకున్నారు బిగ్ బాస్, వాళ్ళని కావాలని సపోర్ట్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ వస్తున్నాయి అన్నమాట. సో దాన్ని చిన్న భిన్నం చెయ్యడం కోసం ఎటువంటి నామినేషన్స్ తీసుకురావాలని ఆలోచించి ఓల్డ్ కంటెస్టెంట్స్ చూడండి, వెళ్ళిపోయిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళు కూడా బయట పిలవలేదు. ఓన్లీ ఓల్డ్ కంటెస్టెంట్స్ మాత్రమే తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళైతేనే ఓల్డ్ వాళ్ళకే వేస్తారు, ఎక్కడ ఎటువంటి పాయింట్ రాదు కాబట్టి వాళ్ళ చేత నామినేట్ చేయించారు. సో నామినేట్ చేయించడమే కాకుండా వాళ్ళ గ్రూపులో వాళ్ళకి పుల్లలు కూడా పెట్టారు. సో ఇది బాగా టచ్ అయింది, అందరికీ టచ్ అయింది. సో నామినేషన్స్ ఇలా అయ్యే ఖచ్చితంగా ఆ గ్రూప్లోంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు, సింగిల్ ఎలిమినేషన్ అయితే ఇక్కడ మరి వైల్డ్ కార్డు వాళ్ళని అలా పక్కన పెట్టేశారు అంటే పెట్టేశారు. బట్ దీనికి మించి బయట ఇష్యూ అవుతుంది కాబట్టి ఈ వీక్ వెళ్ళిపోవలసిన వాళ్ళు నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వెళ్ళిపోతారు. మేబీ ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ పెట్టేసి నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టి తీసేస్తారు. వీక్ కండిషన్స్ అక్కడ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏంటంటే ఓవరాల్ గా మనకు చూస్తే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ లాగే కనిపిస్తుంది. ఎందుకంటే పర్టికులర్ గా తీసుకొచ్చి ఇలా తీసి పెట్టడం అనేది రాంగ్ అవుతుంది. సో వైల్డ్ కార్డ్ వాళ్ళకి ఎటువంటి ఇన్పుట్స్ రాలేదు. తర్వాత వాళ్ళు ఇంకొక అనవసరంగా వీక్ కంటెస్టెంట్స్ ఇంకొక వీక్ సేవ్ అయిపోయారు కదా అనే థాట్ మనకు రావచ్చు. బట్ బిగ్ బాస్ చేతిలో కూడా ఏం లేదు, ఏం చేయడానికి లేదు, బ్యాలెన్స్ చెయ్యక తప్పలేదు దీన్ని అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. దాని తర్వాత ఇంకా మనకి ఈ మెగా చీఫ్ కంటెంటర్ టాస్క్లోకి వచ్చేసరికి అయితే 5 బొమ్మలు పెట్టారు కదా, 5 బొమ్మల్లో 5 టీషర్ట్స్ వేయాలి. సో 5 టీషర్ట్స్ వేసిన వాళ్ళే మెగా చీఫ్ కంటెంటర్స్ అవుతారు. పైనుంచి టీషర్ట్స్ పడుతుంటాయి. ఆ టీషర్ట్స్ ని చించి పడేసాం అనుకోండి, వాళ్ళు ఎవరైతే టీషర్ట్ ని ప్రొటెక్ట్ చేసుకుంటారో వాళ్ళు మెగా చీఫ్ కంటెంటర్ అవుతారు. ఇది ఎలా ఉందంటే ఫస్ట్ ప్రేరణ టీషర్ట్ పడుతుంది అని చెప్పారు బిగ్ బాస్. వచ్చారండి, 2 నిమిషాలు చించి ముక్కలు చేసి పడేశారు. సో చూసేసరికి అర్థమైంది, ఏంట్రా ఇది టీషర్ట్స్ పడితే చింపడం ఎంతసేపు చెప్పండి. టీషర్ట్స్ పడిపోతే చింపడం ఎంతసేపు? ప్రతి ఒక్కరికి మెగా చీఫ్ అవ్వాలంటుంది. అది కూడా లాస్ట్ మెగా చీఫ్ కంటెంటర్. ఈ వీక్ అయ్యిందనుకో, ఈ వీక్ సేవ్ అయ్యారనుకో, నెక్స్ట్ వీక్ వాళ్ళ నామినేషన్ డైరెక్ట్ 14th వీక్ టికెట్ టు ఫినాలేకి వెళ్ళిపోతారు. సో ఎవరు వదిలేస్తాడు? సో అందుకే ప్రేరణకు రాకుండా 2 ముక్కలు చేసి పడేశారు. సో అయిపోయాక దీనికి ఫస్ట్ రౌండ్కి ఎవరికి అవినాష్ సంచాలకని పెట్టారు. రెండో రౌండ్కి వచ్చేసరికి ప్రేరణ అవుట్ అయిపోయింది కదా, ప్రేరణ సంచాలకని పెట్టారు. అవినాష్ ఆడొచ్చు, ప్రేరణ సంచాలక కింద పెట్టారు. ఇక్కడ ప్రేరణ కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు, ఏమి ఇవ్వలేదు, కేవలం సంచాలక కింద ఉండి పెట్టారు. అయితే నెక్స్ట్ గౌతమ్ టీషర్ట్ వచ్చింది. గౌతమ్ టీషర్ట్ వచ్చినప్పుడు కూడా చిన్న భిన్నం చేసి పడేశారు. గౌతమ్ టీషర్ట్ కూడా ముక్కలు అయిపోయింది. ఇదేంటంటే మనం గ్రూప్ గేమ్ వద్దన్నారు కదా అని చెప్పేసి ఇక్కడ గౌతమ్ యష్మి ఇండివిజువల్ గా ఆడుతున్నారు. కొన్ని ఆటలు తప్పదు, గ్రూప్ గేమ్ కింద ఆడాలి, రిక్వెస్ట్ చేసుకోవాలి, ఆడాలి, చెయ్యాలి. అది డామ్ షూర్ కన్ఫామ్ గా ఆడాల్సిందే. సో ఇక్కడ యష్మి కూడా నేను ఎవరికి సపోర్ట్ చెయ్యా, నేను అందరివి పీక్ పారేస్తా అనుకుంటూ ఫస్ట్ ప్రేరణది నబీల్ అండ్ యష్మి పీక్ చింపేశారు. ఎందుకంటే లాస్ట్ వీక్ మెగా చీఫ్ అయ్యింది కాబట్టి. ఇప్పుడు రెండోసారి మన గౌతమ్ది కూడా చింపడానికి ట్రై చేశారు. అక్కడ కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేశారు కానీ చించి పడేశారు. దాంట్లో కూడా యష్మి కూడా వెళ్ళి చించి పడేసాను ట్రై చేసింది. ఎందుకంటే అక్కడ గౌతమ్ కూడా మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి. ఓకే, ఇక్కడ అప్పటి నుంచి ఇక చూస్తుంటే వచ్చిన టీషర్ట్స్ అన్ని చిరిగిపోతూ ఉంటే నిజంగా ఒక్కొక్క టైం గేమ్ ఏం అర్థం కాలే. ఏంటి వచ్చిన టీషర్ట్స్ అని చించి పడేస్తూ ఉంటారు, ఇంకా ఆట ఏం ఆడతారు అంటే 3rd రౌండ్ నుంచి కొంచెం మార్చుకుంటూ వచ్చాడనమాట. సో ఇక్కడ ఏమైంది, అప్పుడు ప్రేరణని తీసేసి గౌతమ్ని సంచాలక కింద పెట్టారు. ప్రేరణ ప్రొటెక్ట్ చేయొచ్చు కానీ ఎవరిది చించకూడదు అనమాట. వచ్చేసినట్టు ప్రొటెక్ట్ చేయొచ్చు అంటే ఏంటి, టీషర్ట్ ని ప్రొటెక్ట్ చేసే నెంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్ ని పెంచుకుంటూ వచ్చారనమాట. అందరూ చించబడేస్తే ఇంకేముంది. సో ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు కానీ వాళ్ళు చింపకూడదు టీషర్ట్ ని. సో ఇలా పెంచారు. సో అప్పుడు నెక్స్ట్ పృథ్వీ వచ్చినప్పుడు పృథ్వీకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, నిఖిల్ సపోర్ట్ చేస్తున్నాడు, నబీల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ నబీల్ సూపర్ అనిపించాడు నాకు, నిజంగా చెప్తానేనండి.
పృథ్వీ సపోర్ట్ చేస్తున్నాడు, నబీల్ సపోర్ట్ చేస్తున్నాడు, విష్ణుప్రియ సపోర్ట్ చేస్తుంది. తర్వాత మనకి టేస్టీ తేజ, రోహిణి వాళ్ళు ఏంటంటే చింపకూడదు అనుకున్నారన్నమాట పృథ్వీది. ఎందుకంటే టేస్టీ తేజ, రోహిణి, పృథ్వీ మాత్రమే మెగా చీఫ్ అవ్వలేదు, చీఫ్ అవ్వలేదు, ఏమీ కాలేదు. అసలు పృథ్వీ అయితే పాపం ఏమీ కాలేదు. సో అందుకని వాళ్ళు తనకు సపోర్ట్ చేద్దాం అన్నాడు. ప్రొటెక్టివ్ లేదు, చింపకూడదు అనుకుని ఎక్కడికి వెళ్ళకూడదు పక్కన కూర్చున్నారు. నబీల్, నిఖిల్, విష్ణుప్రియ వీళ్ళు ఏంటంటే ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళారు. గౌతమ్ సంచాలక్ కాబట్టి ఏం లేదు. సో అక్కడ ఏంటంటే వీళ్ళు యష్మి ఉంది కదా, యష్మి చింపడానికి వెళ్ళింది, దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. అక్కడ ఇవి ఎవరు తినో విష్ణుప్రియ ఎంత ఇది డిఫెన్స్, యష్మిని పట్టుకొని డిఫెన్స్ పట్టుకొని అలా ఆపేసిన ప్రాసెస్ లో కొంచెం కింద మీద పడ్డారు. సో ఆ టైంలో ఏంటంటే విష్ణుప్రియ కొంచెం కాలికి ఏదో చిన్న ఇంజురీ ఏదో తగిలింది, కొంచెం చిన్న దెబ్బ తగిలింది. ఎందుకంటే అంతకుముందు గౌతమ్ రౌండ్ లో కూడా ప్రేరణ అండ్ యష్మి మధ్యలో కూడా చిన్న అయ్యింది. మనకి ఏంటంటే లైవ్ లో ఇవన్నీ చూపించలేదు, ఎపిసోడ్ లో చూపించడానికి ఉంచేసినట్టున్నారు, లైవ్ లో చూపించలేదు. సో ఇక్కడ అయ్యింది. అయితే అక్కడ ఏంటంటే మొత్తానికి నబ్బీలు పట్టుకుని ఉండిపోయాడు. నిఖిల్ వీళ్ళందరూ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. పృథ్వీ టీషర్ట్ బజర్ మోగింది, పృథ్వీ టీషర్ట్ బొమ్మకేసేసారు. సో ఇక్కడ చెప్పే ముందు నబీల్ ఒక మాట చెప్పాడు అనమాట. ఏంటంటే నాకు చాలా నచ్చాడు అబ్బా నబీల్ నిజంగా. అక్కడ ఒకటే ఒక మాట చెప్పాడు, పృథ్వీకి నేను ఇసుక బస్తాల టాస్క్ అవుతున్నప్పుడు నేను బయటకు వచ్చేస్తే నువ్వు నన్ను సపోర్ట్ చేసుకుంది ఒకరినొకరు అనుకున్నాం, కానీ అక్కడ ఆ టాస్క్ లో సపోర్ట్ చేయడానికి అవ్వలేదు. అలాగే మొన్న వాళ్ళ మధ్యలో వచ్చినప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అందరూ చీఫ్లు అయ్యారు, మా అబ్బాయి మెగా చీఫ్ అవ్వలేదు. సో బయట నుంచి మా పృథ్వీకి చాలా సపోర్ట్ వస్తుంది, కానీ ఇంట్లో వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదని బాధపడ్డారు. సో నాకు ఎందుకు ఈసారి పృథ్వీకి సపోర్ట్ చేయాలనిపించింది, అందుకే సపోర్ట్ చేస్తున్నానని చెప్పిన విధానం టూ గుడ్ అబ్బా. అసలు మొన్న ఎవరు వచ్చిన వాళ్ళు ఎందుకు సాక్రిఫైస్ చేస్తే, ఎందుకు వదిలేస్తే, ఎందుకు అవతల వాళ్ళ గురించి ఆడుతామని అంటారు, కానీ ఒక్కొక్కసారి నబీల్కి ఈ పాయింట్స్ నబీల్కి చాలా యాడన్ అవుతూ ఉంటాయి. సో ఎంత క్యూట్ గా చెప్పాడంటే చాలా బాగా నచ్చాడు. సో ఆ విధంగా పృథ్వీ మెగా చీఫ్ కంటెంటర్, ఫస్ట్ మెగా చీఫ్ కంటెంటర్ అయ్యాడు. ఇక్కడ అయిపోయిన తర్వాత ఏంటంటే యష్మి అక్కడ కూర్చుని ఉంటే విష్ణు వెళ్ళి నా డిఫెన్స్ ఎలా ఉంది అని అడిగిందన్నమాట. ఆల్రెడీ అంతకుముందు డిస్కషన్ అవుతుందంట. సో మనకు లైవ్ లో ఇది కొంచెం చూపించలేదు. సో అవుతుందంట. ఇక్కడైతే నాకు తెలిసి యష్మిది అయితే అంత తప్పు లేదు అనిపించింది. మీరు ఏమనుకుంటారు అనుకోండి, ఎక్కడ తప్పైతే అక్కడ తప్పు మాట్లాడుకోండి, ఎక్కడ తప్పు లేదంటే అక్కడ తప్పు లేదని మాట్లాడుకోవాలి. విష్ణుప్రియ వచ్చి నా డిఫెన్స్ ఎలా ఉంది, చాలా బాగా చేశాను కదా అంది. కానీ ఆల్రెడీ యష్మికి ఏంటి కాలుకి దెబ్బ తగిలిందని చెప్పాను కదా, అయితే ఏంటి ఎన్నిసార్లు చెప్తావు, బాగా ఆడు, సూపర్గా ఆడు, ఓకేనా అంటే అదేంటి అలా అంటావు, నాకు చాలా ఫన్ వచ్చింది నేను అలా డిఫెన్స్ చేస్తుంటే అంటే యష్మి అంతే తన కాలుకి దెబ్బ తగిలింది కదా, నీకు ఫన్ వచ్చిందా నా చూసావా అంది. అనేసరికి విష్ణుప్రియ ఆటలు అవన్నీ కామన్ అయినా సరే నేనేమన్నాను అని చెప్పేసి ఇలా మాట. సో ఇలా డిస్కషన్ అవుతుంది. అక్కడ ఏంటంటే యష్మి అగ్రెసివ్ అవ్వలేదు, ఏమీ లేదు. స్టార్టింగ్ అంటే లైవ్ లో చూపించినంత వరకు నేను చెప్తున్నా, మరి మనకి ఎపిసోడ్ లో చూపించిన కొన్ని పాయింట్లు ఏమైనా కట్ చేశారంటే నాకు తెలిస్తే అక్కడ కట్ చేయలేదు. యష్మి ఏమందంటే సో ఓకే, అయితే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఇలాగే మాట్లాడింది. అంటే చాలా బాగా వచ్చింది, నువ్వు ప్రేరణ ఆడినప్పుడు ఒక మంచి ఫైట్ లా కనబడింది అని చెప్పాను కదా, మంది కూడా అలాగే వచ్చింది, నేను కూడా ఆడాను కదా, నేను డిఫెన్స్ కూడా చాలా బాగుంది కదా అని చెప్పేసి తను ఏదో చెప్పుకోవాలని వచ్చింది. కానీ అక్కడ విష్ణుప్రియ కొంచెం అగ్రెసివ్ అయింది. అసలు ఏం చెప్పాలనుకుంటే నేను ఏదో చెప్తుంటే అది కూడా చెప్పకూడదా, ఇది చెప్పకూడదా అంటుంది. యష్మి అంటే కాలికి దెబ్బ తగిలింది, ఓడిపోయింది, విష్ణుప్రియ డిఫెన్స్ లో కూడా ఓడిపోయింది. ఇవన్నీ అసలు కొంచెం చిరాకులో కూర్చుంది కదా, ఏం చెప్పాలనుకుని చెప్పైతే అంటే ఎందుకు యష్మి అలా పోర్ట్రే చేయాలనుకుని, ఏం పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి అక్కడ విష్ణుప్రియ ఒక మాట అనేసింది. సో అప్పుడు యష్మి కొంచెం రేజ్ అయింది మాట. సో అది అక్కడ జరిగింది అంతే. మరి దీన్ని ఇంకా ఎక్కువ జరిగిందా, కట్ చేసాడా మనకు తెలియదు. లైవ్ లో అయితే ఇదే జరిగింది. సో అక్కడ కొంచెం ఇష్యూ అనమాట, నువ్వు పోర్ట్రే చేయడం ఏంటి, ఏం పోర్ట్రే చేయాలనుకుంటే విష్ణుప్రియ అంటుంది. అంటే గొడవలు ఆడమన్నారు కానీ ఇష్టం వచ్చిన గొడవలు ఆడడం కాదు అని చెప్పేసి మాట. సో ఇవన్నీ విష్ణుప్రియకి అనవసరమేమో అనిపించింది. కొంచెం సరదాగా అంది, ఓకే సారీ టేక్ ఇట్ అని చెప్పేసి వెళ్ళిపోవాల్సింది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు నిన్న వీళ్ళందరూ వచ్చారు, ఇండివిజువల్ గా ఆడండి, గొడవలు ఆడుకోండి అన్నారు కదా. సో ఆ ఊపు ఇంకా ఉన్నట్టుంది, నాకు అదే అనిపించింది చూస్తుంటే. సో అది అయితే దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ఇప్పుడు టేస్టీ తేజ టీషర్ట్ వస్తుంది అని చెప్పారన్నమాట. టేస్టీ తేజ టీషర్ట్స్ వస్తే ఇక్కడ గౌతమ్ సంచాలక్ అయిపోయాడు కదా, పృథ్వీ కూడా అయిపోయింది కదా. పృథ్వీ ఇప్పుడు ఏంటంటే పృథ్వీ సంచాలక్ కింద ఉంటాడు. పృథ్వీ సంచాలక్ కింద ఉంటాడు కానీ తను ఏం చెయ్యొద్దు. గౌతమ్ ఏంటంటే ప్రొటెక్ట్ చెయ్యొచ్చు ఎవరిదైనా, కానీ ఎవరివి లాగొద్దు. అంటే ఏంటంటే ప్రొటెక్ట్ చేసే వాళ్ళు కొంచెం పెరుగుతూ ఉంటారు.
సో ఇది జరుగుతుంది అనమాట. ఎవరైనా సపోర్ట్ చేయాలని సపోర్ట్ చేసుకోవడం, ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ప్రొటెక్ట్ పెరుగుతుంటారు. సో ఆ విధంగా మార్చారన్నమాట ఆటని. బట్ ఏంటంటే ఇంకొంచెం క్లియర్గా చేయాల్సిందేమో అనిపించింది ఆట తీరుని. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి స్టార్టింగ్లో ఆడుతుంటే అక్కడ క్లారిటీ ఉండదు. అందరూ మెగా చీఫ్ అవ్వాలి కదా అని అందరూ పీకేద్దామని ఇలాగే చేస్తూ ఉంటారు. లాస్ట్లో ఉన్న వాళ్ళకి కొంచెం స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది సపోర్టర్స్ వాదిని. సో అయితే ఇక్కడ టేస్టీ తేజ టీషర్ట్ పడింది. వెంటనే టేస్టీ తేజకి ఎవరో తీసి పడేస్తారు. అక్కడ ఏంటంటే టేస్టీ తేజకు సపోర్టర్స్ అక్కడ ప్రేరణ సపోర్ట్ చేస్తుంది, అవినాష్ సపోర్ట్, నిఖిల్ సపోర్ట్, గౌతమ్ సపోర్ట్, నబీల్ సపోర్ట్ చేయట్లేదు, ఇంకా యష్మి కూడా సపోర్ట్ చేయట్లేదు. వీళ్ళని నబీల్ని ఏమొచ్చి గౌతమ్ డిఫెండ్ చేసుకున్నాడు, యష్మిని ఇంకొకరు ఎవరు పట్టుకున్నారు. సో ఇలా అన్నమాట. యష్మిని రోహిణి పట్టుకుంది. సో ఇలా సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళేంటి పూల వెనకట్లకి వెళ్ళిపోయారు అనమాట. పూల వెనకట్ల ఉండిపోయి తేజ మధ్యలో ఉండిపోయి అటు గౌతమ్, అటు అవినాష్, ఇటు ప్రేరణ, ఇంకా నిఖిల్ ఇలా ప్రొటెక్టర్స్ కింద నిలబడ్డారు అనమాట. బజర్ మోగింది. సో తేజ టీషర్ట్ కూడా వేసేసారు. సో ఇద్దరు కంటెస్టెంట్స్ అయ్యారు మెగా చీఫ్ కంటెంటర్స్ కింద. సో నెక్స్ట్ జరిగేదానికి ఏంటంటే తేజ మెగా చీఫ్ ఉంటాడు, తేజ సంచాలక కింద ఉంటాడు. తను ఏం చేయడానికి తేజ సంచాలక కింద పృథ్వీ సంచాలకట. సో తేజ ఏంటంటే ప్రొటెక్ట్ చేయడానికి లేదు, ఏం చేయడానికి, ప్రొటెక్ట్ చేయొద్దు, చింపొద్దు. సో అలా ఉండిపోవాలన్నమాట. సో ఏంటో ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క రూల్ పెడుతూ ఉన్నారు. నాకైతే నిజం చెప్పంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాము ఆ రూల్స్కి. సో ఇదనమాట. అంటే కొంచెం అటువైపు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, చించే జనాల్ని తగ్గించడానికి చేస్తున్నారు అనమాట. ఒక్కొక్కరు వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వేటట్లు వాళ్ళ ప్లాన్స్ ఏమైనా వేసుకుంటారేమో దాన్ని మార్చడానికి అన్నట్టుగా అలా చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇది ఇప్పటి వరకు అయితే మాత్రం ఇద్దరు కంటెండర్స్ అయ్యారు. వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తేజ, పృథ్వీ, ఇంకా ఎవరు రోహిణి, యష్మి, విష్ణుప్రియ అనుకుంటా, వీళ్ళు అయ్యారు మెగా చీఫ్ కంటెండర్స్ కింద. సో వీళ్ళ మధ్యలో మళ్ళీ మెయిన్ చీఫ్ మెగా చీఫ్ అవ్వడానికి లాస్ట్ మెగా చీఫ్ అవ్వడానికి ఇంకొక టాస్క్ పెడతారు. సో అందులో ఎవరు అవుతారు ఏంటో చూద్దాము. సో ఇదండి ఇప్పటి వరకు లైవ్ అప్డేట్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. టేక్ కేర్, బై బై.